వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు నిదయే సర్వవిద్యానాం విశజే బరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు 2024 జనవరి 1వ తారీఖు నుండి 2024 డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు గల ఈ 12 మాసాలకు గాను ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను 12 రాసుల వారికి ఈ వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 2024 నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు 2024 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. ఈ కుంభరాశి వారికి గురువు తృతీయ భావంలో అనగా జనవరి 1 నుంచి మే 1 వరకు తృతీయ భావం అనేటువంటి మేషరాశిలో సంచరించడం, ఆ తర్వాత మే 1 నుంచి ఆయన గురు సంక్రమణం ద్వారా వృషభ రాశిలోనికి సంచరించడం వల్ల అనగా 4వ భావంలోనికి గురు సంచారం కొనసాగడం వల్ల అది అర్ధాష్టమ గురువు కావడం వల్ల 50% సుఫలితాలు అందించే వాతావరణం కనిపిస్తుంది. కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను, వీరి మాటకు విలువను, స్థిరాస్తులకు సంబంధించిన శుభవార్తల్ని, కుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని, జన సహకారాన్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను, విద్యారంగంలోని వారికి అధికమైనటువంటి విజయాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి కుంభరాశిలో సంచరించేటువంటి శని కుంభరాశిలోను మరియు వ్యయమైనటువంటి మకర రాశుల వైపు ఆయన వక్రాన్ని సాధించడం వల్ల ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులు సాధించలేకపోవడం, ఆ పనులన్నీ వాయిదా పడడం, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఆర్థికపరమైనటువంటి నష్టాలు, వ్యవసాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు కొనసాగడం, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పాటు అవమానాలు ఎదుర్కోవడం, అనారోగ్య సమస్యలను పొందడం, ఇలా అనుకున్న పనులు సాధించలేక వీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి ద్వితీయ భావంలో రాహు సంచారం కూడా కాస్త ఇబ్బందిగానే మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అష్టమ భావంలో కేతు సంచారం కూడా వీరికి ఇబ్బందిగా మారేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ ద్వితీయ రాహువు కానీ అష్టమ కేతువు కానీ కాలసర్ప దోషాన్ని సూచిస్తూ రాహుకేతు దోషంతో వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వాతావరణం వీరికి కనిపిస్తోంది. మరి 2024 ఆంగ్ల మాసంలో ఈ కుంభరాశి వారికి కాస్త ప్రతికూల ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అష్టమ కేతువు నుంచి బయటపడడానికి, కన్యారాశిలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశునికి గణేశాష్టకం చదువుకోండి. ధూపదీప నైవేద్యాలతో పూజలను నిర్వర్తించండి. నిత్యం గరికతో మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించండి. అలాగే ద్వితీయ రాహు వల్ల ఇచ్చేటువంటి ప్రతికూలతలను బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి. అమ్మవారికి అభిషేకం కానీ అర్చనాది కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. 1 కేజీ మినుములు ఆ ఆలయంలో పనిచేసే అర్చక స్వాముల వారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ద్వితీయంలో ఉన్నటువంటి రాహువును సానుకూలపరచుకోవచ్చు. గణపతిని ఆరాధించడం వల్ల అష్టమ కేతువు యొక్క దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారికి తృతీయ కాలంలో తృతీయ భావములో అనగా మేషరాశిలో మే 1 వరకు సంచరించే గురువును సానుకూలపరచుకోవడానికి సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి. సోమవారికి 3 ప్రదర్శనలు నిర్వర్తించండి. గురువారం రోజు అర్చన కానీ లేకపోతే అభిషేకం కానీ నిర్వర్తించండి. పసుపు వర్ణపు పూలమాలను సమర్పించండి. అలాగే గురు చరిత్ర కానీ సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ పారాయణం చేసుకోండి. అలాగే వీరికి జన్మశని, వ్యయశని, ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉంది కనుక ఈశ్వరునికి పూజలు నిర్వర్తించుకొని సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి శనివారము ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ సుందరకాండ పారాయణం చేస్తూ ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. వయోవృద్ధులైనటువంటి వారికి నిరుపేదలకు వైద్య సహాయం కానీ ఆహార పానీయాలు కానీ అందించండి. మీకు అందుబాటులో గోశాలలు ఉంటే ఆ గోశాలలకు పెట్టి గోవులకు సేవ చేయండి, ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ఏల్నాటి శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ కుంభరాశి వారు 2024 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల ద్వారా శుభ ఫలితాలని, లాభాలని సద్వినియోగం చేసుకుంటూ ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాల ద్వారా వచ్చేటువంటి ప్రతిబంధకాల నుంచి బయటపడడానికి చెప్పిన పరిహారాలు నిర్వర్తించుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.